నిన్న పార్లమెంట్లో మళ్ళొకసారి రభస. కాంగ్రెస్ వాళ్ళు మేము ఎస్ఐఆర్ మీద చర్చ జరుపుదామని అనుకుంటున్నాం, ఓట్ చోరీ మీద చర్చ జరుపుదామని అనుకుంటున్నాం. సో రాహుల్ గాంధీ గారు కంప్లీట్గా నిన్న ఒక ఎస్ఐఆర్ మీద చర్చ, ఇక లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మాట్లాడాలనగానే అందరూ ఈయన ఏదో పెద్ద పీక్ కట్టలు కట్టేసినట్టు ఇప్పటిదాకా దేశంలో. ఒకటి నేర్చుకోవాల్సింది ఏందనంటే ఇవాళ రాహుల్ గాంధీ అంటే ఎప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంటుంది చూడు, గర్ల్స్ ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ దాన్ బాయ్స్ అని అంటారు. అంటే మహిళలు పురుషుల కంటే ఎక్కువ అన్ని రంగాలలో పైకి వస్తున్నారు అని అంటారు. అది కాంగ్రెస్ పార్టీలో. నిన్న మన రాహుల్ గాంధీ గారు వచ్చి మళ్ళీ మాట్లాడేసరికి అందులో ఒకటే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించింది అని అంటే, ప్రతిసారి టీషర్ట్ వేసుకునేటోడు ఇలా మళ్ళీ కుర్తా వేసుకొని వచ్చి మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడతారంటే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఎవరి చేతిలో పెడితే బెటర్ ఉంటుందని అనేది కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ అది నిర్ణయం చేసుకోండి. ఇలా భారతీయులు కూడా మీ వైపు ఎందుకు చూస్తున్నారు కొంచెమో గొప్పనో అని అంటే, ఒక అపోజిషన్ ఉండాలి కదా అని. అసలైన ఓటు చోరీ అనేది మీ దాంట్లో జరుగుతున్నది, మీ ముత్తాత కాడికేని మొదలైంది. నాకు సోర్స్ కోడ్లు ఇచ్చాయి, సోర్స్ కోడ్ కూడా ఇస్తాడా? నువ్వు శాంసంగ్ ఫోను ఐఫోను కొన్నావు, సోర్స్ కోడ్ ఇవ్వమంటే ఇస్తాడా? రాఫేల్ కొన్నాం, అంత పెద్ద రాఫేల్ అన్ని కోట్లు పెట్టి కొన్నాం, మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు సోర్స్ కోడ్ అడుగుతాడు, ఇచ్చిండా? పడియాడు. వాడు ఖచ్చితంగా దాన్ని పెట్టుకుంటాడు ఫ్రెండ్స్. వాడు పార్లమెంట్లో ఏదో మాట్లాడాలా, ఏదో ఒకటి చేయాలా. నేను ఏమంటా అంటే, నిన్న పార్లమెంట్లో మళ్ళొకసారి రభస. కాంగ్రెస్ వాళ్ళు మేము ఎస్ఐఆర్ మీద చర్చ జరుపుదామని అనుకుంటున్నాం, ఓట్ చోరీ మీద చర్చ జరుపుదామని అనుకుంటున్నాం. సో అధికార పార్టీ దీని మీద చర్చ ఖచ్చితంగా మాకు ఛాన్స్ ఇవ్వాలా అని చెప్పి ఒక కోరిక కోరింది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ దాయిత్తులు ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఆర్ అకౌంటబిలిటీ కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అందులో పార్లమెంట్లో చర్చ జరుపుదామని అన్నారు. ఫైన్, ఓకే. फिर भी जो भी इतराज था वो तो खत्म करना ही चाहिए. तो ఎవరైతే వాళ్ళకి అప్రహెన్షన్స్ ఉండనో అవన్నీ ఖతం చేయాలి కదా. సో ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టుంది ఎస్ఐఆర్ మీద చర్చ. రాహుల్ గాంధీ గారు కంప్లీట్గా నిన్న ఒక ఎస్ఐఆర్ మీద చర్చ, ఇక లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మాట్లాడాలనగానే అందరూ ఈయన ఏదో పెద్ద పీక్ కట్టలు కట్టేసినట్టు ఇప్పటిదాకా దేశంలో అని సపోర్ట్లు కొట్టుడు అది కొట్టుడు. ఆయన మాట్లాడే కంటే ముందే ఓకే, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాబట్టి న్యాచురల్గా ఆ హుందాతనం ఆ హోదా ఆయనకు ఉంటుంది, వాళ్ళు మాట్లాడతారు. కాకపోతే ఒకటి నేర్చుకోవాల్సింది ఏందనంటే ఇవాళ రాహుల్ గాంధీ అంటే ఎప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంటుంది చూడు, గర్ల్స్ ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ దాన్ బాయ్స్ అని అంటారు. అంటే మహిళలు పురుషుల కంటే ఎక్కువ అన్ని రంగాలలో పైకి వస్తున్నారు అని అంటారు. అది కాంగ్రెస్ పార్టీలో కూడా మనకు కనిపిస్తుంది. మొన్న ప్రియాంక గాంధీ వాడ్రా గారు మాట్లాడింది మనం చూస్తే ఎంత క్లారిటీ ఉన్నది, ఎంత అంటే ఒక మెచ్యూర్డ్గా అంటే ప్రిపరేషన్ చేసి వస్తారు చూడు, అట్లా ఒక క్లారిటీలో తను వచ్చింది, మాట్లాడింది, పోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆమె మాట్లాడిన మాటలలో నిన్న మనం కొన్ని టిప్పనీ చేసుకున్నాం, కొన్ని యాక్సెప్ట్ చేసినాం, కొన్ని మనం స్కోర్ వేసుకున్నాం, ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ ఇప్పటి వరకు ఆమె మాట్లాడిన దాంట్లల్లో ప్రియాంక వాడ్రా గారు ఒక మెచ్యూర్డ్ స్టేట్మెంట్గా అంటే ఒక ప్రిపరేషన్ అయ్యి వస్తే క్యాండిడేట్కి ఎంత కాన్ఫిడెంట్ ఉంటుంది ముఖంలో, అది ఆమె ముఖంలో క్రిస్టల్ క్లియర్గా కనిపించింది. నిన్న మన రాహుల్ గాంధీ గారు వచ్చి మళ్ళీ మాట్లాడేసరికి అందులో ఒకటే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించింది అని అంటే, ప్రతిసారి టీషర్ట్ వేసుకునేటోడు ఇలా మళ్ళీ కుర్తా వేసుకొని వచ్చి మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడతారంటే, ఖాదీ పరిశ్రమ గురించి ఫస్ట్ ఏదో మాట్లాడుకుంటా, అందులో ఖాదీ పరిశ్రమలో మనం ఒక్కొక్క దారం ఎట్లయితే జుడాంచి మనం ఒక షర్ట్ కుడతామో, కుర్తా కుడతామో, ఎక్సెట్రా కుడతామో, ఆ ఐక్యత గురించి మాట్లాడతామో, ఆ ఐక్యత ఫ్యాబ్రిక్ ని ఆర్ఎస్ఎస్ తుంగల దొక్కేసింది, విరగొట్టేసింది, ఎక్సెట్రా అని మాట్లాడతారు. ఏదైతే ఖాదీ పరిశ్రమ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ మొన్నటి దాకా నువ్వు టీషర్ట్లు వేసుకొని తిరిగిను. ఇవాళ ఏదో ఖాదీ ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చిందని చెప్పి ఇలా నువ్వు కుర్తా వేసుకొని వచ్చినావు తప్ప, మొన్నటి దాకా నువ్వు టీషర్ట్లు వేసుకొని తిరిగినావు. ఈ టీషర్ట్లు వేసుకొని తిరిగినప్పుడు నువ్వు ఎవరు ఐక్యత గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? సో నేను పర్సనల్ గా టిప్పనీ చేయదలుచుకోలే, నేను సబ్జెక్టివ్ రిఫరెన్స్ లోనే వస్తా. రాహుల్ గాంధీ గారు మాట్లాడుకుంటే ఏమన్నానంటే, ఓట్ చోరీ మీద మాట్లాడతారు. ఓట్ చోరీ మీద మాట్లాడాయని ఏమంటాడంటే, ఎలక్షన్స్ కంప్లీట్ గా దొంగతనం చేయబడ్డాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది కంప్లీట్ గా భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి నడుస్తుంది అని చెప్పి మాట్లాడతారు. అయితే నేనేమంటా అంటే, రాహుల్ గాంధీ గారు మీ గంభీరమైన ఆరోపణకి ఏదైనా ఆధారాలు ఉంటే అది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి నడుస్తున్నది అని అంటే, మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ కూర్చొని డడ్డనగర్ డన్ అని చెప్పి డుంకా కొట్టిన తర్వాత అవి నిజాలు కావు. దానికి ఖచ్చితంగా అవి కోర్టులకు పోయో లేకపోతే ఎక్కడనో నిరూపించబడ్డాలా. మీరు ఆల్రెడీ కోర్టులకు పోయిండు, కోర్టులు మీకు చివాట్లు పెట్టిన ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లీట్ గా దీని మీద ఒక రెబ్యూటల్ మీకు పెట్టింది. ఇందులో మీరు ఏం తెలుసుకున్నారు అని అంటే, కేవలం 10 సార్లు మాట్లాడినంత మాత్రాన అసత్యం సత్యం అయిపోదు. డెమోక్రసీని కాపాడాలనంటే ఖచ్చితంగా మీ దగ్గర ఒక ఆధారాలు కావాలా, అంతేగాని ఒక థియేటర్ పర్ఫార్మెన్స్ ఉంటేనైతే జరగదు. ఎలక్షన్ కమిషన్
ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నారో దాన్ని కంప్లీట్ గా డిస్మిస్ చేసి పడేసారు. మీకు ఎవరు హక్కు ఇచ్చిర్రు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అపాయింట్మెంట్ చేసుట్లా మిమ్మల్ని పెట్టకుండా? అంటే ఒక యాక్ట్ తీసుకొచ్చింది కదా మోడీ ప్రభుత్వం, ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ ఎట్లా జరుగుతుంది అని అంటే ఒక ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, ఇంకా లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఇప్పుడు నేను ఫైదా అయింది ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసిండ్రు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేస్తే అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నీకు సపోర్ట్ చేస్తాడని చెప్పి నీకు కలవడ్డదా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యదర్శి, లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీ కాంగ్రెస్ కార్యకర్తనా, లేకపోతే ఏఐసిసికి రిపోర్ట్ చేస్తాడా? గాంధీ భవన్ లకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిందా? అంటే నీ లాజిక్ ఏంది అని అడుగుతున్నా. నీ లాజిక్ ఏంది అని అడుగుతున్నా. దరిద్రం ఏందని అంటే ఫ్రెండ్స్, ఇదే కాంగ్రెస్ పార్టీ వెనకటికి ఎంతో అసలు సీనియారిటీ లేని జడ్జిలను సీనియారిటీ ఉన్న జడ్జిలను పక్కకు పెట్టి ఎక్కడనో 8వ ప్లేస్ లో ఎప్పుడో ఉన్న జడ్జిని తీసుకొని వచ్చి ఎమర్జెన్సీ టైంలలో ఎవరిని జడ్జిని చేసిండ్రు. పాత ఎందుకు తవ్వుతావు గిరీష్ అని అంటే మళ్ళీ ఇలా చరిత్ర పరిచయం కావాలి కదా. ఇయ్యాల లేదు సౌమిని సాంప్రదాయాన్ని చుట్టూ లెక్క మాట్లాడుతున్నారు. పార్లమెంట్ కి హక్కు ఉన్నది యాక్ట్ పాస్ చేసేది, పార్లమెంట్ పాస్ చేసింది. నీకేదైనా ఆపత్తి ఉంటే, నీకేదైనా ఇష్యూ అనిపిస్తే, నీకేదైనా ప్రాబ్లం అనిపిస్తే నువ్వు పోయి ఖచ్చితంగా కోర్టులకు పో, లేకపోతే ఏదైనా లెజిస్లేటివ్ ప్రాసెస్ తీసుకురా, దాన్ని కంటెస్ట్ చేయి తప్ప. అంతేగాని ఇష్టం వచ్చినట్టు లొలివెట్టుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు ఏదో చేసుడు, ఇది ఎక్కడి దాకా వర్తిస్తుంది అని చెప్పి నేను చెప్తున్నా. ఇది సెట్ అవుతుందా అని అంటున్నా. మీరు ఎట్లా అపాయింట్ చేసిరు తెలియదా? ఎలక్షన్ కమిషన్ ఏ ప్రాసెస్ లో ఫాలో అయినరు మాకు తెలియదా? తర్వాత ఆ ఎలక్షన్ కమిషన్లు ఎక్సెట్రా ఎక్సెట్రా కమిషనర్లు, మీ కాంగ్రెస్ కార్యాలయానికి గవర్నర్లు ఎట్లా అయినరు మాకు అందరికి తెలియదా? ఎన్నిసార్లు గవర్నర్లను యూజ్ చేసి ఎన్ని ప్రభుత్వాలను తుమ్మెల దొక్కిరన్న ప్రస్తావన మాకు తెలియదా? యాక్ట్ కి పార్లమెంట్ లో యాక్ట్ తీసుకొచ్చే పవర్ ఉంటది. ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన మీకు తెలియకపోతే ఎట్లా? అడమైన బిల్లులు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసిరు కదా యూపీఎస్ సర్కార్లో. అప్పుడు తెలియదా మీకు పార్లమెంట్ కి ఏం హక్కు ఉంటుంది? మీకు ఏదైనా నిజంగానే ఆపత్తి ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే దర్ ఇస్ ఎ డ్యూ ప్రాసెస్ టు బి ఫాలో. అది నువ్వు పోయి ఏదైనా పార్లమెంట్ కి ఇట్లా చేస్తున్నది అని చెప్పి కోర్టును ఏమన్నా నువ్వు చేసినావా? కోర్టు దగ్గర పోయి నువ్వు ఆధారాలు పెట్టినావా? పెట్టలే. నువ్వు మళ్ళా పార్లమెంట్ లో ముచ్చట పెడతావేంది నాకు అర్థం కాదు. దాని తర్వాత ఆయన ఏమంటాడంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతుందో సీసీటీవీలు ఇవన్నీ ఫుటేజ్లను 45 రోజులలో ధ్వంసం చేస్తారు. ఇవన్నీ ఎంతటికి 6 నెలల నుంచి మాట్లాడుతున్నాడు. ఈవీఎం చోరీ కాడ నుంచి మొదలెట్టి, ఓట్ చోరీ కాడికి మొదలెట్టి ఇలా ఎలక్షన్ కమిషన్ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ కార్యాలయంలోకి పనిచేయాలని అన్నది మనోడు ఆలోచన. 45 డేస్లలో ఏదైతే ఎవిడెన్స్ వీళ్ళు ధ్వంసం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే అది డ్యూ ప్రొసీజర్ కదా. ఏదైనా ఇప్పుడు నువ్వు ఏదైనా ఉంటే రికార్డ్స్ అన్ని 3 years వరకు మెయింటైన్ చేయబడతాయి, 6 years వరకు మెయింటైన్ చేయబడతాయి. దాని తర్వాత ఈ రికార్డ్ అనేది ధ్వంసం అయిపోతుంది అని చెప్పి ఎన్నో దగ్గర పలు జాగాలలో మనం చూస్తాం. సపోజ్ నీకు 45 days కాకుండా 445 చేద్దామనన్నా, లేదా 4 సంవత్సరాలు ఏదైనా పెట్టుకుందామనన్నా, లేకపోతే 40 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ భూస్థాపితం అయిపోతుంది, అప్పుడు నాకు ఈ డేటా కొంచెం అని ఉండాలా అని చెప్పి నీకు అనిపిస్తే ఒక డ్యూ ప్రాసెస్ ఫాలోగా ఇప్పుడు 45 days ఏదైతే చెప్పిండ్రో అది ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టాండ్ రాహుల్ గాంధీ. అడ్మినిస్ట్రేటివ్ స్టాండ్ నువ్వు తీసుకోకుండా కంప్లీట్ గా ఒక ఇష్టం వచ్చినట్టు మైక్ల ముంగట ఏడవడతాడో మాట్లాడు అని అనేది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. అది నేను నా సొంతోడు మాట్లాడితే కొంచెం గొప్పన యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ. యూ నీడ్ టు బి వెరీ విజిల్. మీ చెల్లెలు చూసి కొంచెం నేర్చుకో, మీ సోదరిని చూసి. ఆబ్వియస్ గా ఎంత మెచ్యూర్డ్ గా మొన్న మాట్లాడిందో దట్ ఇస్ సెకండరీ ఇష్యూ. అది మనం టిఫిన్ చేస్తామా, లేకపోతే ఆ ఆధారాలు పెట్టి మనం కొట్టేస్తామా, పక్కకు పెడతామా, బట్ షీ డిస్ప్లేడ్ సర్టన్ మెచ్యూరిటీ అండ్ ప్రిపరేషన్ కనిపించింది. నువ్వు మళ్ళీ అదే ప్రిపరేషన్ లేకుండా వచ్చినావు. ఈ 45 days నువ్వు 445 days లేకపోతే 4000 years వరకు చేసుకుందామని అంటావో, కలియుగం అంతం వరకే మనం చేసుకుందామని అంటావో, ఒక లెజిస్లేటివ్ ప్రాసెస్ ఫాలో అయ్యి కన్విన్స్ చేసి, కోర్టులను కన్విన్స్ చేసి లెజిస్లేటివ్ స్టాండ్ తీసుకొని దాన్ని చెయ్యి. దాని తర్వాత ఏమని మాట్లాడతాడు? ఈ డూప్లికేట్ ఎంట్రీలు వచ్చినాయి, పేర్లు వచ్చినాయి, బ్రెజిలియన్ మోడల్, ఆ మోడల్, ఈ మోడల్. అన్నా నేను ఒకటే ఏమడుగుతున్నా అంటే రాహుల్ భాయ్ ఒకటే మాట ఏమడుగుతున్నా అంటే 21 సంవత్సరాల తర్వాత ఒక ఇంటెన్సివ్ రివ్యూ జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ కూడా 10 సంవత్సరాలు పట్టించుకోలేదు. నేను కూడా ఏం పెద్ద సమర్థిస్తలేను ఈ టాపిక్ లో. బట్ 21 years తర్వాత భారతీయ జనతా పార్టీకి కూడా ఒకటి అర్థమైంది ఏంటంటే, అమ్మో ఏదో డెమోగ్రఫిక్ చేంజ్ అయ్యేటట్టు ఉందనండి, 2 నెలలకు ఏదో మురిగినట్టు భారతీయ జనతా పార్టీ కూడా కుంభకూరని నిద్ర లేచింది. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే పార్లమెంట్ లో ఇంత గొంతు చీల్చుకొని అరుస్తున్నాడు కదా, ఫ్యాక్ట్ ఏంటంటే ఇవన్నీ ఎస్ఐఆర్ లో పెట్టున్నాయి. ఎస్ఐఆర్ డాక్యుమెంట్ ఒకసారి చదివితే కదా తెలిసేది రాహుల్ గాంధీ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలా. ఇది ఒక తథ్య అని అంటారు కదా. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు మాట్లాడిన తథ్య అని అంటారు కదా. తథ్య ఏంటంటే కాంగ్రెస్ హయాంలోనే ఇల్లీగల్ చొరబాటుదారులు ఎక్కువ మందిని పంపించేసారు బీజేపీ కంటే అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ తథ్య ఏందని అన్నది బీజేపీ వాళ్ళు దాని మీద కౌంటర్ అయ్యారు. దాని మీద ముచ్చట కూడా మాట్లాడతాడు. మళ్ళీ 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీకి ఇది గుర్తొచ్చింది. ఇది ఫ్యాక్ట్. మళ్ళీ దాని మీద
కాంగ్రెస్ ఏదైతే ముచ్చట వెనకటికి మాట్లాడిందో దాని మీద వీళ్ళు రిబ్యూటల్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇన్ని రోజుల తర్వాత తీసుకున్నారు అగ్రెసివ్ గా తీసుకున్నారు. వందే మాతరం మీద చర్చ మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. అసలు ఇలా ప్రాబ్లం ఏమున్నది? ఇప్పుడు మేము మాట్లాడాం, కొంతమంది ముస్లిం నాయకులు వీళ్ళు వాళ్ళు ఓఎస్సీలు వీళ్ళందరూ ఏమన్నమాట, మేము వందే మాతరం. అరే ఇప్పుడు మిమ్మల్ని మూర్తి పూజ చేయమనిలే, భారత్ మాత పటం పెట్టో లేకపోతే విగ్రహం పెట్టో మిమ్మల్ని పూజ చేయమనిలే, నేను ఒప్పుకుంటా. మీకు కూడా విగ్రహ పూజ చేయరని చెప్పి నేను ఒప్పుకుంటా, అది నేను రెస్పెక్ట్ చేస్తా. భారత్ మాతాకి జై అని అనడంలో ప్రాబ్లం ఏముంది? పాలెస్టీన్ జై అని అన్నప్పుడు భారత్ మాతాకి జై అని అనడంలో ప్రాబ్లం ఏమున్నది అని అడుగుతా. నా క్వశ్చన్కి ఏమైనా ఆన్సర్ ఇవ్వగలుగుతారా? దాని మీద చర్చ వందే మాతరం మీద చర్చ ఎందుకు జరగాల అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. అరే 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారా భయ్? 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఏం జరిగిందన్న దేశ ప్రజలకు చెప్పాలి కదా, ఈ జనరేషన్ కి చెప్పాలి కదా. మీరు చేసిన హంగులు ఆర్భాటాలు ఏమేమి ఉన్నాయో దేశానికి మీ హీన చరిత్ర చెప్పాలి కదా. చెప్పాలనే డిస్కషన్ రావాలి కదా. ప్రియాంక గాంధీ గారు కూడా మాట్లాడారు ఏంటంటే ఇది మన బెంగాల్ ఎలక్షన్స్ కోసము ఇప్పుడు ఈ వందే మాతరం టాపిక్ తీసుకొని వచ్చింది బీజేపీ అని చెప్పి చెప్తారు. కానీ బీజేపీ ఏదైతే టాపిక్ ఎలక్షన్ కోసం తీసుకొచ్చిందా లేకపోతే ఏం చేసిందా తెలియదు, కానీ మీ సైకాలజీ మాత్రం భారతీయ జనతా పార్టీకి క్లియర్ కట్ గా అర్థమైంది. ఎట్లా అంటే ఈ టాపిక్ నేను తీసుకొస్తే ఇక్కడ బురదల కాలేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి ముందే అలా దాంట్లో కంప్లీట్ గా మీ పిక్చర్ అనేది అలా గుసునిపోయింది వాళ్ళ నెత్తిలా. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తారో మీరు దానికంటే ఇంకెక్కువ డెలివరీ చేస్తారు. వాళ్ళని ఎప్పుడు నిరాశపరచరు. యు ఆర్ బికమింగ్ ది స్టార్ క్యాంపెయినర్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. దేశ ప్రజలు కూడా స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలని అనుకుంటారు, కాకపోతే ఇల్లాజికల్ అపోజిషన్ ఉండాలని చెప్పి ఎవరు అనుకోడు. ఫ్రెండ్స్ మీ కమెంట్ రూపంలో చెప్పురు, ఐ సేయింగ్ ది రైట్ ఆర్ నాట్. ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తారో కదా ఇవన్నిటికీ వ్యాలిడ్ ఇన్వెస్టిగేషన్ జరగాల. ఈ సెలెక్టివ్ అవుట్రీచ్ అనేది నడవదు. ఇట్ హాస్ టు బి ప్రూవ్డ్ బై వ్యాలిడ్ ఇన్వెస్టిగేషన్. అది లేకుండా వీళ్ళు మాట్లాడుతా అంటే ఎట్లా? నిన్న రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుకుంటా నాకు ఈవీఎం సోర్స్ కోడ్ ఇవ్వాలని అంటాడు. అయ్యా జాగిరా అయ్యా నీకు అది ఈవీఎం సోర్స్ కోడ్ ఎవడని ఇస్తాడా? కుదురుతుందా? నేను ఫోన్ కొనుక్కున్నా, నేను చేసినా, నేను పెట్టినా, నేను ఇది చేసుకున్నా, నాకు సోర్స్ కోడ్ కావాలని అంటే ఎవడని ఇస్తాడా? ఎవడన్నా మాట్లాడతాడా? అసలు ఇది కుదిరే పరిస్థితి? ఈవీఎం సోర్స్ కోడ్ కాంగ్రెస్ అయినా మన సెలిస్టియల్ బాడీయా? అంటే ప్రాసెస్ ఆఫ్ ప్రైవసీ. ఇంకొకటి ఏమంటాడు, నాకు ఎలక్ట్రాల్ లిస్ట్ ఉంటుంది కదా, అది 1-2 months ముందే ఇవ్వాలా అని అంటాడు. నేను రీజనబులే అంట, మంచిదే అంట, ఇవ్వాలా అంట. మళ్ళీ డేటా ప్రైవసీకి సెక్యూరిటీ మీరు తీసుకుంటారా రాహుల్ గాంధీ? మీరేమన్నా కులయాం కంప్లీట్ గా వచ్చి అఫిడవిట్ ఇస్తారా నా ప్రైవసీని కంప్లీట్ గా? అరే నువ్వేంది మాట్లాడేది రాహుల్ గాంధీ బ్రెజిలియన్ మోడల్ గురించి? నేనే ఒకసారి ఫేస్బుక్ లో, నా పాత ఫేస్బుక్ ఇప్పుడు అది హ్యాక్ అయింది కానీ అప్పుడు పెట్టినా నా ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఉంటుంది మోస్ట్లీ. నేను జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లలో ఓటు వేయడానికి పోతే సల్మాన్ ఖాన్ అనేట ఆయన మా డివిజన్ లా పేరు వెళ్ళింది సల్మాన్ ఖాన్ ఫోటోతో. మళ్ళీ నేనేమనాలా? దీని మీద ఏ వాళ్ళు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? ఒక కామన్ సెన్స్ అనేది ఉండాలి. నాకు సోర్స్ కోడ్ ఇచ్చేయి, నాకు అది ఇచ్చేయి, నాకు ఇది ఇచ్చేయి, ఏడికైనా ఇస్తారు. వీవీప్యాట్లు ఇచ్చేయి. ఆల్రెడీ కోర్టులలో వీవీప్యాట్లలో ఎక్సెట్రా మీ దగ్గర ఏమైందో మొత్తం చూసినాం. కోర్టులు కూడా మీకు ఏమన్నాయో తెలిసిందే. ఇవాళ కొత్తగా ఏం మాట్లాడుతున్నారు, మీరు కొత్తగా ఏం ప్రూవ్ చేస్తారు అంటే అది కోర్టులు ఎందుకు ప్రూవ్ చేయలేదు అంట. నా దగ్గర మీ దగ్గర మాట్లాడినంత ఏం తెలుస్తుంది? మీరు ఏదైనా ప్రూవ్ చేస్తే కోర్టులలో ప్రూవ్ చేస్తే అయిపోతుంది కదా. ఆర్ఎస్ఎస్ ఈ ప్రోగ్రాంలలో ఉండేనా, ఆర్ఎస్ఎస్ ఆ ప్రోగ్రాంలో ఉండేనా అని చెప్పి మీరు మాట్లాడతారు. నేనేం మాట్లాడుతున్నానంటే ఆర్ఎస్ఎస్ స్వతంత్ర సమరయుద్ధంలో పనిచేసిరా, స్వతంత్ర ఉద్యమంలో ఉండేనానంటే అప్పుడు ఏదైతే పార్టీ లేకుండానో లేనోళ్ళు ఏడికైనా వస్తారా నాకు అర్థం కాదు. అందరూ నరం మనుషులు గరం మనుషులు అందరూ మీ కాంగ్రెస్ లోనే ఉండే. నరం మనుషులు కాంగ్రెస్ లోనే ఉండిపోయారు, గరం మనుషులు అంతా ఇప్పుడు బయటకు వచ్చారు. ఇప్పుడు గరం మనుషులు వెనకటికి పార్టీ లేనప్పుడు వాళ్ళు కూడా మీ దగ్గరనే ఉండప్పుడు అప్పుడు ఉద్యమంలో పనిచేసారు కదా. అంటే ఏంది ఏమనంట ఇది ఏంది ఏనంట మీ తత్తి అయింది ఏనంట మీ కాంగ్రెస్ భాషలో చెప్పాలనంటే. అంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో భారతదేశంలో అన్ని పార్టీలకి ఇవాళ కట్టుబడి ఉండాలనంటే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీయా లేకపోతే ఒక పొలిటికల్ బాడీయా? కాంగ్రెస్ తో చేతులు కలిపి నడుస్తుందా? ఇవాళ చెప్పండి నాకు ఒక మాట. కాంగ్రెస్ తో చేతులు కలిపి నడుస్తుందా అని అంటున్నా. అంటే ఏఐసిసి కార్యాలయంలోకి ఎలక్షన్ కమిషనర్లు కావాలనా? మల్లికార్జున్ ఖార్గే గారికి ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేయాలనా? ఎందుకనంటే ప్రతిసారి ఖార్గే గారు గుర్తు పెడతారా మీకు? బాస్ నా కమిషనర్ ఎవరు అని అంటే మన బాస్ ఎవరు అంటే రాహుల్ గాంధీ అని చెప్పి చెప్తాడా? అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పార్టీలకు కట్టుబడి ఎట్లుంటది ఎలక్షన్ కమిషన్? ఇప్పుడు బీహార్, బెంగాల్ ఎక్సెట్రా నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, నువ్వు ఏదో ఓడిపోతావు అని మాట. జూబ్లీస్ ఎందుకు మాట్లాడతావు? మొన్న జరిగింది కదా ఎలక్షన్. తెలంగాణలో ఎందుకు మాట్లాడతావు? కర్ణాటకలో ఎందుకు మాట్లాడతావు? కర్ణాటకలో నువ్వు కాంగ్రెస్ ఓడిపోయిన దగ్గర తీసినావు, మళ్ళీ కాంగ్రెస్ గెలిచిన దగ్గర కూడా తీయాలి కదా మొత్తం పంచాయతీ అంతా. అసలు ఏడికైనా మొదలెడతావో ఏమైతావో అర్థం కాదు. ఈవీఎం సోర్స్ కోడ్లు ఎక్సెట్రా. ఇలా కేవలం ఒక డిఫరెన్స్ ఒకటే ఉన్నది ఫ్రెండ్స్. ఆయన కుర్తా వేసుకొని వచ్చిండు, వెనకటికి టీ షర్ట్ వేసుకుని తిరుగుతుండే. ఆయన మళ్ళీ ఖాదీ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మీ కంప్లీట్ గా నామ్స్ నేను బయట పెట్టాలా? ఎంతమంది లాయలిస్టులకు ఎంత గవర్నర్ పొజిషన్లు వచ్చినాయి తర్వాత
వేరే విషయాలు ఎందుకు ఫ్రెండ్స్? మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా ఎన్టీఆర్ గారిని రామ్లాల్ గవర్నర్ ని పెట్టి ఏ రకంగా ఇబ్బందులు పెట్టి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి జరిపేసే ప్రయత్నం జరిపేసిండ్రు. ఇది తెలియదా? మనకు తెలియదా? ఆమె ప్రైమ్ మినిస్టర్షిప్ కి ఎక్కడ బాధ అవుతుందో అని చెప్తే ఓట్ చోరీ, అసలైన ఓట్ చోరీ ఇందిరాగాంధీ కదా ఎమర్జెన్సీ పెట్టి చేసింది. ఇప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా గారు కూడా ఏమంటారంటే, మోదీజీ जितना भी मुझे मेरे परिवार पे आपको कोसना चाहते हो आप कोस लीजिए, एक बार अपना खुंदस निकाल दीजिए. ఎన్నిసార్లు మా కుటుంబాన్ని నువ్వు ఊపుకే తీసుకొని వస్తావు కదా మోదీజీ, మా కుటుంబాన్ని ఒకసారి గంట సేపు మీరు కూర్చుందాం, మేము కూర్చుందాం, మీరు మనసులో ఉన్నదంతా కక్కేయండి, దాని తర్వాత మాత్రం కేవలం మా కుటుంబ సభ్యులు తీయొద్దనని అంటే, పార్షలీ అగ్రీ అయిదామా, ఫుల్లీ అగ్రీ అయిదామా, అసలు ఫుల్లీ డిసగ్రీ అయిదామని అంటే, వాద్రా ప్రియాంకజీ నేను కంప్లీట్ గా చెప్తున్నా, మీరు అన్నది కొంచెం మెచ్యూర్డ్ గా స్టేట్మెంట్ నాకు అనిపించినా అది ఐ డిసగ్రీ టు అగ్రీ. ఎందుకు చెప్పాలా? ఎక్కడెక్కడైతే దేశానికి అవమానం జరిగిందో, ఎక్కడెక్కడైతే దేశాన్ని కించపరిచే విధానాలు జరిగినాయో, ఇవన్నీ మీ ముత్తాత చేసిన వీరగాథలే. మీ ముత్తాత చేసిన వీరగాథలే. అవి అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడైతే దేశ ప్రజలకు చెప్పాలనో, ఏ జనరేషన్లకు అయితే చెప్పాలనో ఆ జనరేషన్లకు చెప్తూనే ఉండాలా. అవి తప్పు కావు. బరాలు నేను మీ మెచ్యూరిటీకి నేను నిజంగా 100కి 100 మార్కులు వేస్తా. కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చిండ్రు మీ అన్నకంటే ఎక్కువ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో పెడితే బెటర్ ఉంటుంది అనేది కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ అది నిర్ణయం చేసుకోండి. ఇవాళ భారతీయులు కూడా మీ వైపు ఎందుకు చూస్తున్నారు కొంచెమో గొప్పనో అంటే ఒక అపోజిషన్ ఉండాలి కదా అన్న. అసలైన ఓటు చోరీ అనేది మీ దాంట్లో జరుగుతున్నది. మీ ముత్తాత కాడికేని మొదలైంది. ఆడికేని మళ్ళీ మాట్లాడదాం కదా. నాకు సోర్స్ కోడ్లు ఇచ్చే, సోర్స్ కోడ్ కూడా ఇస్తాడా? నువ్వు సామ్సంగ్ ఫోను ఐఫోను కొన్నావు, సోర్స్ కోడ్ ఇవ్వండి ఇస్తాడా? రాఫేల్ కొన్నాం, అంత పెద్ద రాఫేల్ అన్ని కోట్లు పెట్టి కొన్నాం, మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు సోర్స్ కోడ్ అడుగుతాడు, ఇచ్చిండా? అడిగాడు. వాడు ఖచ్చితంగా దాన్ని పెట్టుకుంటాడు ఫ్రెండ్స్. వాడు పార్లమెంట్ లో ఏదో మాట్లాడాలా, ఏదో చేయాలా. నేను ఏమంటా అంటే ఆప్కా దాయత్వ ఆప్ భూల్ जा रहे हो, ఏ ఖేదే. ఇది మాకు ప్రాబ్లం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.